నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మా పొలిటికల్ ఎడిటర్, మా పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే గోపి. సో యాక్చువల్గా మనం చూసుకోవచ్చు, గత నెల రోజుల క్రితం నుంచి ఇప్పటి వరకు కూడా వైసీపీ నేతలు అరెస్ట్ పరంపర మనం చూస్తూనే ఉన్నాం. అందులో భాగంగా నిన్న ఎవరైతే ఈ పోసాని మురళీకృష్ణ అతను కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. అదే రీసెంట్ టైమ్స్లో గోరంట్ల మాధవ్ మాజీ ఎంపీ ఆయన ప్రస్తుతానికి అయితే మాత్రం వైసీపీ నాయకులను అరెస్ట్ చేస్తే అంతర్యుద్ధం మొదలవుతుంది అన్నట్టుగైతే ఆయన అనడం జరిగింది. అసలు ఏంటి ఆ అంతర్యుద్ధం? నిజానికి ఒక మాజీ ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి పోలీస్ అధికారి ఉద్యోగానికి అంటే సీఏగా పనిచేస్తూ ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా తొడలు కొడుతూ మీసాలు తిప్పుతూ వైసీపీ పార్టీలో చేరాడు. అంటే ఒక రౌడీ బిహేవియర్ తోటి వైసీపీలోకి వెళ్ళాడు. సరే గెలిచాడు. వైసీపీ వేవ్లో 2019 ఎన్నికల్లో గెలిచాడు. కాబట్టి చట్టం తెలిసినటువంటి వ్యక్తి, ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి అంతర్యుద్ధం అన్న పదాన్ని వాడొచ్చా? అసలు అంతర్యుద్ధం అంటే ఏంటి? ఇప్పుడు మావోయిస్టులు చేసే పని అంతర్యుద్ధం అంటాం. మణిపూర్లో జరుగుతున్నటువంటి ఘర్షణని అంతర్యుద్ధం అంటాం. అంటే కులాల మధ్య ఘర్షణ, మతాల మధ్య ఘర్షణ, విభేదాలు, సొసైటీలో అశాంతి భద్రతలు రావటం అనేటాన్ని మనం అంతర్యుద్ధం అంటాం. ఓకే, మరి అంతర్యుద్ధం సృష్టిస్తామంటే వైసీపీ ఏమైనా కుట్రగా పాల్పడాలనుకుంటుందా? ఎందుకంటే ఇప్పటికే వైసీపీ కుట్ర బయటపడతా ఉంది. పోసానికి ఇష్టమని చాలా క్లియర్గా చెప్పారు. నేను మాట్లాడిన మాటలేవి నావి కావు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు పంపించిన స్క్రిప్ట్ నేను చదివాను. సజ్జల భార్గవ్ గారు దాన్ని వైరల్ చేశారు. నా సొంత కవిత్వం లేదు, నా సొంత మాట లేదు, అంతా స్క్రిప్టెడ్, పేమెంటెడ్ అని చెప్పేసి పోసానికి ఇష్టమని గారు చాలా క్లియర్గా చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్తున్నా, నారా లోకేష్ గారికి క్షమాపణ చెప్తున్నా. నేను కావాలని తిట్టలేదు, తిట్టిచ్చారు. నాతోటి 3,85,000 జీతం ఇచ్చేసి స్క్రిప్ట్ పంపించి చదవమన్నారు. నా ఉద్యోగం కోసం చదివాను అనేటువంటిది పోసానికి ఇష్టమని చెప్తున్నటువంటి మాట. ఓకే, అయితే నాట్ ఓన్లీ పోసానికి ఇష్టమల్లి, అంతకుముందు అరెస్ట్ అయినటువంటి అనేక మంది, అది వర్రా రవీందర్ రెడ్డి కావచ్చు, లేదు అంటే బోర్గడ్డ అనిల్ కుమార్ కావచ్చు, వీరంతా కూడా చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. మొన్నటి వైసీపీ పార్టీకి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం పుచ్చుకున్న విజయసాయి రెడ్డి వరకు వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, వాళ్ళ ట్విట్టర్ అకౌంట్స్ కానీ, వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్స్ కానీ అంతా వైసీపీ సోషల్ మీడియా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ తరపున వీళ్ళే పోస్ట్ పెడతా ఉంటారు, వీళ్ళే స్క్రిప్ట్ వాళ్ళే పంపుతూ ఉంటారు. వీళ్ళకి జీతాలు అవసరం కాబట్టి వైసీపీ పంపించిన స్క్రిప్టల్లా చదువుతూ ఉంటారు, పోస్టులు పెడతా ఉంటారు, దాన్ని సమర్థిస్తూ ఉంటారు. అంటే ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్గా జరిగిన యాక్టివిటీ అనే విషయం బయటకు వస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి మరి, అది కూడా ఆ డబ్బులు ఎక్కడి, జగన్మోహన్ రెడ్డి గారి జేబులోవి కావు, తాడేపల్లి ప్యాలెస్లోవి కావు, ప్రభుత్వ డబ్బు, ప్రజల డబ్బు. ఏ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి, డిజిటల్ కార్పొరేషన్ నుంచి, ఫైబర్ నెట్ కార్పొరేషన్ నుంచి ప్రజల డబ్బును తీసుకొచ్చి వీళ్ళకి జీతాలుగా ఇచ్చి వీళ్ళతో తిట్టించేవాళ్ళు. రెండోది పోసానికి ఇష్టమల్లికి అయితే ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి మరి, ఆ పదవి ఉద్దేశం ఏంటి అసలు? నిజానికి సినిమాకి ఏదైనా ప్రభుత్వం సాయం చేయాలి, సినిమా వ్యవస్థకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా ఉండాలి, సినిమా సమస్యల్ని పరిష్కరించాలి. ఇది ఆ కార్పొరేషన్ చేయాల్సిన పని. ఫిలిం డెవలప్మెంట్ అంటే సినిమాని అభివృద్ధి చేయటం, సినిమాని సమాజంలో ఉన్నటువంటి అంశాలకు అనుగుణంగా తీర్చిదిద్దటం, సినిమాని సమాజంలో ఉన్నటువంటి ప్రజల సమస్యల మీదకి మార్చడం, ఆ సినిమా రంగం యొక్క అభివృద్ధి, అక్కడ ఎదుర్కొన్న కార్మికుల కష్టాలు నష్టాలు అవన్నీ తెలుసుకుని ప్రభుత్వానికి చేరవేసి ఆ కష్టాలని నష్టాలని, సినిమా ఎదుర్కొన్న ఇబ్బందుల్ని అన్నిటినీ తీర్చడం. ఎప్పుడైనా పోసానికి ఇష్టం ఈ పని చేశాడా? ఈ పని చేయగలిగాడా? చేసే అవకాశం ఇచ్చారా? ఏంటి ఇతని పని? పవన్ కళ్యాణ్ అంటే సినిమా హీరోని తిట్టాలి, చిరంజీవిని సినిమా హీరోని తిట్టాలి, చంద్రబాబు నాయుడిని ప్రతిపక్ష నాయకుడిని తిట్టాలి, నారా లోకేష్ని తూలనాడాలి. అది కూడా సరే వాళ్ళ వరకు తూలనాడా, అంతటితో ఆగాడా? లేదు, వాళ్ళ కుటుంబాల్లో ఉన్న భార్యని, పిల్లల్ని, ఆడవాళ్ళని అందరినీ తిట్టే పరిస్థితి. ఇంత దరిద్రం బయటపడ్డ తర్వాత, ఈ దరిద్రానికి కారణం బయటపడ్డ తర్వాత, ఈ దరిద్రాన్ని చేపించిన వాళ్ళు బయటపడ్డ తర్వాత ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వాన్ని కూడా వార్నింగ్లు ఇస్తున్నారు. ఎందుకంటే ప్రజలు సింపతి రావట్లేదు, వీళ్ళ అరెస్టులు కరెక్టే అంటున్నారు, ఇంకా ఎందుకు తొందరగా చేయట్లేదు అంటున్నారు, వీళ్ళు కఠినంగా శిక్షించాలంటున్నారు. కాబట్టి వీటన్నిటినీ మరిపించడం కోసం ప్రభుత్వం మీద ఒక అంతర్యుద్ధం చేయాలని ఒక ఆలోచనకి వైసీపీ పూనుకుంటుందా? నాకు ఒకదానికి ఒకటి స్టేట్మెంట్ క్లియర్గా చెప్తున్నా విను. ఒకసారి వైసీపీ అధికార ప్రతినిధి వాళ్ళ అఫీషియల్ మీడియా ఛానల్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు అరిపిరి సంఘటనలో దేవుడు బతికించాడేమో కానీ ఇప్పుడు బతకడు అని మాట్లాడాడు. ఇక ఎవరు రక్షించలేదు అన్నట్టు మాట్లాడాడు. ఇప్పుడు ఎవరు రక్షించలేదంటే దాని అర్థం ఏంటి?
చంద్రబాబు నాయుడు గారిని చంపాలనుకుంటున్నారా? చావాలని మనసారా కోరుకుంటున్నారా? ఇదే మాట మళ్ళీ విజయసాయిరెడ్డి అంటాడు. ఏమంటాడు? నెక్స్ట్ ఎన్నికల తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు బతుకుంటే అప్పటికి వైసీపీ అధికారంలోకి వస్తుందట. చంద్రబాబు నాయుడు గారు అప్పటికి వైసీపీకి రాజీనామా చేయాలి. వైసీపీ స్క్రిప్టెడ్ డైలాగ్ కావచ్చు ఇదంతా. ఓకే, సేమ్ ఇక్కడ నాగార్జున యాదవ్ ఏం చెప్పాడో కొద్దిగా పదాలు మార్చి అదే చెప్తాడు. అంటే వచ్చే ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి వస్తే ఆ పాడి చంద్రనాయుడు బతుకుంటే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామని. బతుకుంటే అనే పదం అర్థం ఏంటి? అంటే ఏం చేయదలుచుకున్నారు వీళ్ళంతా? ఏం ప్లాన్ చేస్తున్నారు వీళ్ళంతా? గతంలో కూడా మనం విన్నాం, రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుని చంపడానికి ప్రయత్నాలు జరిగాయని. ఇదే గోరంట్ల మాధవ్ అప్పట్లో వాక్యాడు, జైల్లోనే చంద్రబాబు సమాధి అవుతాడని. ఇదే గోరంట్ల మాధవ్ మాట్లాడాడు. అంటే వీళ్ళ ఉద్దేశం ఇంకేదో ఉంది. పవన్ కళ్యాణ్ని బ్లేడ్ బ్యాచ్ వెంటాడుతుందని మన గతంలో వార్తలు విన్నాం. బ్లేడ్లతోటి పవన్ కళ్యాణ్ కోయటానికి ప్రయత్నం చేశారని. అంటే వీళ్ళ ఉద్దేశం ఇంకేదో ఉంది. చంద్రబాబు నాయుడు మీద అంగళలో రాళ్ళదాడి చూసాం, నూజివీడులో రాళ్ళదాడి చూసాం, ప్రకాశంలో రాళ్ళదాడి చూసాం, వైజాగ్లో రాళ్ళదాడి చూసాం, పవన్ కళ్యాణ్ మీద బేళ్లతో దాడి చూసాం. అంటే వీళ్ళేదో చేయాలని ప్లాన్లో ఉన్నారు. అవసరమైతే పవన్ కళ్యాణ్ హతమార్చి చంద్రబాబు మీద దొయ్యాలనుకుంటున్నారా? దాడి చేసి పవన్ కళ్యాణ్ మీద దొద్దాం అనుకున్నది, చంద్రబాబు మీద తోద్దాం అనుకుంటున్నారా? ఏం జరుగుతుంది? ఏదో జరుగుతుంది. మొత్తానికి ఏదో ప్లాన్ జరుగుతుంది. ఈ అంతర్యుద్ధం అనే దానికి ఇంకేదో ప్లాన్ ఉంది. ఒకప్పుడు వివేకానందరెడ్డి గారి శవాన్ని లేచినట్టు రాష్ట్రంలో ఇంకేదైనా శవాన్ని లేపాలని చూస్తున్నారా? ఒకవేళ లేపాలని చూస్తే ఆ శవం ఎవరిది? వీళ్ళు కోరుకుంటున్నట్టు చంద్రబాబు నాయుడు ఏమైనా చేద్దామని చూస్తున్నారా? లేదు పవన్ కళ్యాణ్ ఇంకేమైనా చేద్దామని చూస్తున్నారా? లేదు జైల్లో ఉన్న వైసీపీ నాయకుడిని ఏమన్నా హతమార్చి కూటమి ప్రభుత్వం మీద, ఎందుకంటే అధికారులు ఉంది కూటమి కాబట్టి, జైల్లో ఉన్నోడికి ఏదైనా అయితే, ఇప్పుడు వల్లభనేని వంశీ జైల్లో ఉన్నాడు, పోసానికి ఇష్టమల్లి జైల్లో ఉన్నాడు, ఏదైనా చేసి అది కూటమి ప్రభుత్వం మీద దోసేద్దామని అనుకుంటున్నారా? అంటే వీళ్ళ చరిత్ర అలా చెప్తా ఉంది. లేదా వాళ్ళ మీద వాళ్ళు దాడులు చేపించుకొని మన తాడేపల్లి ప్యాలెస్ పక్కన తగలబెట్టుకున్న ప్యాలెస్ని తగలబెట్టబోయారని చెప్పేసి ప్లాన్ తీసుకున్నాడు కదా. మరి సీసీ కెమెరా ఫుటేజ్ అడిగితే ఎవరు తగలబెట్టుకున్న ప్లాన్ చేసుకున్నాడు? ఆయన తగలబెట్టుకున్న ప్లాన్ చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు? ఆ రోడ్డు బ్లాక్ చేశారు కాబట్టి, ఆ తాడేపల్లి ప్యాలెస్లోకి ఎవరు పోతున్నారు ఎవరు వస్తున్నారు జనం చూస్తున్నారు కాబట్టి ఆ రోడ్డు మళ్ళీ బ్లాక్ చేయాలి. తర్వాత అక్కడ ప్రజలంతా తిరగకుండా ఉండాలి. తాడేపల్లి ప్యాలెస్లోకి ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో చూడకుండా ఉండాలి. ప్రభుత్వం యొక్క సెక్యూరిటీ పెంచాలి. ప్రైవేట్ సెక్యూరిటీకి అయితే జీతాలు చెల్లించాల్సి వస్తుందని, ఇలా రకరకాల ప్లాన్లతో ఆయనే చేయించుకున్నాడని బయటపడింది విషయం. ఇంతకుముందు కోడికత్తుతో ఆయనే దాడి చేయించుకొని సింపతి పొందే ప్రయత్నం చేశాడు. మొన్న ఎన్నికల్లో గురకరాయితో దాడి చేయించుకొని సింపతి పొందే ప్రయత్నం చేశాడు. ఇవన్నీ ఆయనే చేయించుకున్నాను. నేను ఎందుకు అంటున్నానంటే, కోడికత్తి దాడి జరిగినప్పుడు కేసు ఉందిగా, కోర్టుకి హాజరు కావట్లేదుగా, మీ విచారణ సహకరించట్లేదుగా. ఎందుకు సహకరించట్లేదు? నిజానికి గోపి నీ మీద ఎవరైనా దాడి చేశారనుకో, ఎవరు దాడి చేసుకోవాలని చేశారో తెలుసుకునే ప్రయత్నం చేస్తావా చేయవా? తప్పకుండా. ఎవడైనా చేస్తాడు. తన మీద ఎవరు దాడి చేశారు, ఎందుకు దాడి చేశారు అని తెలుసుకునే ప్రతి ఎవడు ఏం చేస్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయటా? తన మీద తానే దాడి చేయించుకున్నాడు కాబట్టి. చివరికి అతను బెయిల్ రాకుండా ఛానల్ అడ్డుకున్నాడు. చివరికి ఆ కోడికత్తి సీన్లో ఉన్నటువంటి శ్రీనివాసు ఇప్పుడు రివర్స్ అయ్యి జగన్మోహన్ రెడ్డే చేపించుకున్నాడు అని మాట్లాడుతున్నాడుగా. అంటే అలాంటిది ఏదో జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో. శాంతి బాధితుల ఇష్యూ క్రియేట్ చేయడానికి ప్లాన్ జరుగుతుంది. ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు, రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది, కంపెనీలు వస్తున్నాయి, బీపీసీఎల్ లాంటి కంపెనీ వస్తుంది, టెస్లా లాంటి కంపెనీ వస్తుంది, వైజాగ్లో 2 లక్షల కోట్లతోటి ప్రధానమంత్రి మోడీ గారు ఓపెనింగ్ చేశారు, రైల్వే జోన్ వచ్చింది. ఇవన్నీ కనపడుతున్న క్రమంలో అమరావతి రాజధానిగా తయారవుతుంది. ఇలా ప్రశాంతంగా ఆంధ్రప్రదేశ్ పోతే మళ్ళీ 2029లో కూడా పవన్ కళ్యాణ్ 1-2 సార్లు చెప్తున్నాడు, 2-3 సార్లు చెప్తున్నాడు, మేము కలిసే ఉంటాం, కలిసే ఎన్నికల్లో గెలుస్తామని చెప్తున్నాడు. మళ్ళీ వీళ్ళు విడిపోయే పరిస్థితి కూడా కనపట్లేదు. ఇప్పుడు ఏదో ఒకటి చేయకపోతే అధికారం జగన్మోహన్ రెడ్డికి వచ్చే పరిస్థితి లేదు. ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి అంటే ఏం చేయాలి? ఏదో స్క్రిప్ట్ అల్లాలి, ఏదో కథ అన్నారు, ఏదో కుట్ర చేయాలి, ఎవడో శవం లేవాలి, శవం చుట్టూ రాజకీయం నడవాలి, రాజకీయంలో సింపతి రావాలి, ప్రభుత్వానికి బదనం రావాలి, ఏదో జరగాలి. అది ఏం జరగాలి? ఆంతర్యుద్ధం ఉద్దేశం ఏంటి అన్నది ఆంతర్యుద్ధం మాట చెప్పినటువంటి గోరంట్ల మాధవ్ మీద కేసు పెట్టి అరెస్ట్ చేసి కూపీ లాగితే తప్ప విషయాలు బయటకు రావు. అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశాంతంగా ఉన్న, ఈ రోజుకి ప్రశాంతంగా ఉన్న ప్రజలు, ఆంధ్రప్రదేశ్కి అలవాటు లేని ఒక కల్చర్ తయారవుతుంది, కుట్ర జరగబోతోంది. కాబట్టి వీలైనంత తొందరగా ఆ గోరంట్ల మాధవ్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఆ అంతర్యుద్ధం ఏంటో, ఆ పదాలకు అర్థం ఏంటో, వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో, వాళ్ళ కుట్రకున్నటువంటి ఉద్దేశాలు ఏంటో తెలుసుకోమని చెప్పేసి ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని బలంగా డిమాండ్ చేస్తున్నారు. గోపి, ఏదైనా నష్టం జరగకముందే నివారణ చర్యలు ఉండాలి. నష్టం జరిగిన తర్వాత చేతులు గాలకి ఆకులు పట్టుకుని చందంగా ఉండొద్దు. ముందుగానే కుట్ర తెలుసుకుంటే రాష్ట్రం బాగుంటుంది. ఓకే సరే, థ్యాంక్ యూ అండి.